వెరీ క్లాసీ మ్యాచ్, ఖతర్నాక్ మ్యాచ్, సూపర్ అనిపించింది. మీరు చూసిరా? చూడకపోయినా కానీ అర్థమయ్యేటట్టుగా నేను క్లారిటీగా రివ్యూ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ మనం ఇదివరకు గెలిచేది ఎవరు అనే వీడియో, ప్రివ్యూ అండ్ అనాలిసిస్ వీడియోలు పెడుతుంటాం కదా. ఈ జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్కి సంబంధించిన వీడియో పెట్టినప్పుడు అందులో క్లారిటీగా నేను కొన్ని పాయింట్స్ చెప్పినా, అవి జరిగినాయా లేదా కింద కామెంట్లలో మీరే చెప్పాలి. ఆ వీడియో చూడకపోతే చూసేచ్చన పెట్టుర్రి, అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలబ్బా. మనకి ఎక్కువ వ్యూస్ లేదు, రీచ్ లేదు. అది ఉంటే కనుక ఖచ్చితంగా నేను అడగకముందే కింద వచ్చేది కామెంట్లలో. ఒకటి నేను చెప్పిన పాయింట్ ఏం జరిగిందంటే, ప్రభు సిమ్రన్ సింగ్ కన్సిస్టెన్సీ కొద్దిగా లేదు, కొంచెం ఆగమాగం అవుతాడు, చక్కగా ఆడో చెప్పలేమన్నాం, అది యాజిటీగా జరిగింది. రెండోది, ప్రియాంచ్ ఆర్య ఖచ్చితంగా ఉంటాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చెత్తగా ఉంటుంది, అసలు మంచిగా ఉంటుంది, అందరికంటే దరిద్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రియాంచ్ ఆర్యని తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము దులిపి దూల కొట్టేసిండు, నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసిండు. అండ్ మనోడు లాస్ట్ 10 మ్యాచెస్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడితే అందులో ఒక 4 డొమెస్టిక్ క్రికెట్ లీగ్స్లో ఒక 4 హాఫ్ సెంచరీలో ఒక 2 సెంచరీలు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడి ఆక్షన్లోకి పోయి ఆక్షన్లో కొనుక్కోబడి మనోని మంచిగా షైనప్ చేస్తే ప్రాక్టీస్ మ్యాచ్లో ఖతర్నాక్ ఆడుతుందని చెప్పి తీసుకొస్తారు. మనోడు ఉంటాడు ఖచ్చితంగా అని చెప్పిన ఉన్నాడు. అండ్ మనోడు తనదైన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. అండ్ శశాంక్ సింగ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో వచ్చి లేదంటే లోవర్ ఆర్డర్లో వచ్చి అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. తనకంటూ తన ప్లేస్కి తగ్గట్టుగా ఆడగలిగే ఒక హిట్టర్ అనే పాయింట్ చెప్పిన యాజ్ ఇట్ ఈస్గా మనోడు పర్ఫామ్ చేసిండు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ల ఇంపాక్ట్ ఏందబ్బా అసలు ఈ సీజన్ మొత్తం. ఇంపాక్ట్ ప్లేయర్లు ఆ ఇంపాక్ట్ అనే పదానికి అర్థం చూపిస్తారు. మొన్న బ్యాటింగ్లో అశుతోష్ శర్మ బ్యాటింగ్లో ఇంపాక్ట్ చూపిస్తే, ఈరోజు బౌలింగ్లో పంజాబ్ కింగ్స్లో ఇంపాక్ట్ చూపించింది ఎవరు చెప్పు? వైశాఖ్ విజయ్ కుమార్. మనోడు లేకపోతే ఖచ్చితంగా ఇది గుజరాత్ టైటన్స్ మ్యాచే. అంత బాగా అసలు ఆ లైన్ అండ్ లెంత్ ఎట్లున్నదంటే నిజంగా చెప్తానా, ఈవెన్ రూథర్ఫర్డ్కి పిచ్చెక్కిచ్చిండు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 వైడ్లు వేసిండు, ఆగమాగం చేసిండు. ఏం చెప్తున్నావురా నువ్వు, ఎవడరా నువ్వు అనే ఫీలింగ్ తెప్పించిండు. అట్లా పిసపిస చేసి డాట్లు వేసి సింగిల్స్ ఇచ్చి ఆగమాగం గత్తర లేపి ఆఖరికి కన్ఫ్యూజ్ అయ్యి ఆ మనిషి కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేసి నెక్స్ట్ ఓవర్లో వేరే బౌలర్స్ చేతికి దొరికేటట్టుగా చేసిండు. ఎంబటెంబటే వికెట్లు పడేటట్టుగా. అసలు ఆ మూమెంట్ దాకా పీక్లోకి పోయిన వాళ్ళ స్ట్రైక్ రేటు, వాళ్ళ రన్ రేటు పీక్లోకి పోయి కరెక్ట్గా, అంటే అప్పటిదాకా ఏ 15 ఓవర్కి కొడితే ఏ 20 ఓవర్కి కొడితే అవుతుందిరా మ్యాచ్ అన్న కాడికి వెళ్ళి ఏ 13 కొడితే చాలు 12 కొడితే చాలు ఓవర్కి అయిపోతుంది మ్యాచ్ అనే దగ్గర దాకా పోయిన తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ వచ్చిండు, దిగిండు ఇంపాక్ట్లా. అబ్బా ఏం ఇంపాక్ట్ చూపించిందబ్బా. అది 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించి 3 రన్లు కూడా ఇస్తలేడు, సుక్కలు చూపించిండు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వైశాఖ్ విజయ్ కుమార్, చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించిండు. ఇంకా ఇడిదిక్కేం తక్కువ ఏం లేరు, వాళ్ళు కూడా గుజరాత్ టైటన్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. వాళ్ళు కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మంచి పర్ఫార్మెన్స్ చూపించారు అబ్బా గుజరాత్లో కూడా. ఇప్పుడు సాయి కిషోర్ బౌలింగ్, వాళ్ళ దానిలో బౌలింగ్లో నేను ముందు చెప్పిన వాళ్ళ దానిలో బౌలింగ్ లైనప్ ప్రాబ్లం ఉన్నది అండ్ మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉన్నది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ పంజాబ్దే అని చెప్పిన. యాజ్ ఈజ్గా పంజాబ్ది అవ్వడానికి కారణం ఏమైంది, ఇక్కడ బౌలర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు. ఒక్కొక్కరు 4 ఓవర్లు వేసి, ఒకరైతే ఒకటే ఓవర్ వేసారు. ఎవరు? మన అర్షద్ ఖాన్ ఒకటే ఓవర్ వేసి 21 రన్లు ఇచ్చిండు. మిగతా వాళ్ళంతా కూడా చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయారు. ఇక్కడ ఓన్లీ కిషోర్ మాత్రమే 4 ఓవర్లు వేసి 30 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసిండు. చాలా మంచిగా వేసిండు, ఎకనామీ చాలా తక్కువ ఉన్నది. అట్లా అద్భుతంగా ఆడిన సాయి కిషోర్ చిన్నపిల్లగాడు మస్తు బౌలింగ్ చేసిండు. ఇంకొకరు సాయి సుదర్శన్ బ్యాటింగ్, అఫ్కోర్స్ తోపు. సాయి సుదర్శన్ క్లాసీ ప్లే, ఇటు శ్రేయస్ అయ్యర్ క్లాసీ ప్లే, అటు సాయి సుదర్శన్ క్లాసీ ప్లే. అండ్ గ్లెన్ మన గిల్లే ఉతుకుడే. ఇక రూథర్ఫర్డ్ అని ఇంపాక్ట్ ప్లేయర్, అతను కూడా చాలా మంచి ప్లే చేసిండు. సో ఎక్సలెంట్, వీళ్ళంతా కూడా బాగా ఆడారు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నిన్నటంతా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాకపోయినా చాలా మంచిగా అనిపించింది. సరే, మ్యాచ్లో ఏమేం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలబ్బా, శ్రేయస్ అయ్యర్, హ్యాట్స్ ఆఫ్ టు శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే మనోడు కావాలనుకుంటే సెంచరీ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసుకొని ఇప్పుడు ఆపోజిట్లో ఆడుతున్న శశాంక్ సింగ్ని ఇటు ఆల్రెడీ సింగిల్ తీసిన తర్వాత ఆగిండు శశాంక్ సింగ్. 97లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇటు సింగిల్ తీసిన తర్వాత శశాంక్ స్ట్రైక్లో ఉన్నాడు. శశాంక్ సింగిల్ తీసి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడున్న శ్రేయస్ అయ్యర్ అక్కడికి పోయి అక్కడికి నుంచి మళ్ళీ రమ్మన్నాడు, ఇటు కమ్ ఇంకొక సింగిల్ తీసుకోవచ్చు అన్నాడు. అక్కడ శశాంక్ ఒక మూమెంట్ ఆగిండు. నీకు 97 అయినాయి కదా, మంచి హిట్టింగ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది, హ్యాపీగా హిట్టింగ్ చేసుకున్నా కానీ నువ్వు 6 4 కొట్టుకొని నువ్వు 100 చేసుకోవచ్చు కదా అన్న సెన్స్లో అక్కడ నిల్చున్నాడు. అయినా కానీ శ్రేయస్ అయ్యర్ ఇంకో రన్ అనుకుంటూ రన్నింగ్ చేసిండు. లిటరలీ సెల్ఫ్ లెస్ పర్సన్. హ్యాట్స్ ఆఫ్ టు శ్రేయస్ అయ్యర్. ఆ ప్లేస్లో మహామహులు ఉన్నారు చాలామంది. నేను ఈయనకి ఫ్యాన్ గుండెలు బాదుకునేటోళ్ళు. వాళ్ళ స్కోర్ టీం కన్నా వాళ్ళ స్కోర్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. కానీ శ్రేయస్ అయ్యర్ అట్లా కాదు.
నా స్కోర్ కంటే టీమే ఇంపార్టెంట్ అని, అది ఏ టీం అయినా, పంజాబ్కి కెప్టెన్ ఉన్నా లేదంటే ఇండియన్ టీంలో ఉన్నా ఎక్కడున్నా కానీ మనడి నేచర్ అది. ఆయన టీం కోసం ఆడే ప్లేయరే తప్ప ఆయన తన కోసం అంటే తన రికార్డుల కోసం మాత్రమే ఆడే ప్లేయర్ కాదు. ఎందుకంటే అట్లా ఆడాలి అనుకుంటే అతని హై స్కోర్లో అన్ని 96లు 97లు 95లే ఉన్నాయి అబ్బా. 97 ఈ మ్యాచ్లోనే హైయెస్ట్ స్కోర్ ఈ మ్యాచ్లోనే జరిగింది. ఐపీఎల్ చరిత్రలో 97 జరిగింది. అయితే 96లు 95 94లు ఉన్నాయి. కావాలనుకుంటే ఆయన ఖచ్చితంగా స్ట్రైక్ అయిన సైడ్ తిప్పుకోవడం సిచ్యువేషన్ ఉంటుంది అండ్ హ్యాపీగా ఆయన సెంచరీలు చేసుకోవచ్చు. సెంచరీల కోసం ఆశపడేటోడు కాదు, టీం కోసం కష్టపడేటోడు. సరే, హ్యాట్స్ ఆఫ్ టు శ్రేయస్ అయ్యర్. ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా కింద కామెంట్ చేయరు. చలో, మ్యాచ్ ఎట్లా జరిగిందో ఫటాఫట్ దాని ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా. జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. ఇది గౌహతి మన నరేంద్ర మోడీ స్టేడియంలో, అది వీళ్ళకి గుజరాత్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కింద చెప్పుకోవాలి. అదే స్టేడియం జరిగింది. కొంచెం గ్రౌండ్ పెద్ద ఉంటుంది అండ్ పిచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది టాస్ వచ్చేసి జీటీ గెలిచింది. టాస్ గుజరాత్ వాళ్ళు గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. చేజింగ్ చేసేద్దాం గట్టిగా అని అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి గట్టిగా చేయొచ్చు అన్న ఫీలింగ్లోకి వేరు. అయితే పంజాబ్ కింగ్స్ మంచి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా పంజాబ్ కింగ్స్లో శ్రేయస్ అయ్యర్ చాలా మంచి పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఓపెనింగ్ అయితే ప్రభు సిమ్రాన్ సింగ్, అట్లనే మన ప్రియాంష్ ఆర్యా వచ్చిండు. వీళ్ళిద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ అంటే పర్లేదు బాగానే చేశారు. అయితే ప్రభు సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చిండు. శ్రేయస్ అయ్యర్ 42 బాల్స్లో 97 కొట్టిండు. అందులో 9 సిక్స్లు అట్నే ఒక 5 4s కొట్టిండు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్కి జస్ట్ సెంచరీ మిస్ అయింది. నిజంగా నాట్అవుట్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ దాకా. ప్రియాంష్ ఆర్యా వచ్చేసి 23 బాళ్ళల్లో 47 రన్లు కొట్టిండు. ఒక 7 4s కొట్టిండు. అట్నే ఒక 2 6లు కొట్టిండు. ఇక శశాంక్ సింగ్ కూడా తన కైండ్ ఆఫ్ బీస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిండు. లిటరల్లీ ఒక 16 బాళ్ళల్లో 44 రన్నులు కొట్టిండు. 270 స్ట్రైక్ రేట్ తోటి అసలు అద్భుతంగా పర్ఫామ్ చేసిండని చెప్పాలి. ఒక 2 6లు ఒక 6 4లు కొట్టిండు. వెరీ నైస్. ఫటాఫట కొట్టేసి వెళ్ళిపోయింది అనుకోని చెప్పాలి. అంటే అప్పుడే వచ్చింది దన్న కొట్టిండు. వెరీ నైస్ అనిపించింది. మనం ముందే చెప్పుకున్నాం ప్రియాంష్ ఆర్యా గురించి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన ప్రియాంష్ ఆర్యా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తారని ఓపెనింగ్ తీసుకున్నారు. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పుకోవాలంటే మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకున్నాం. అండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ నుంచి కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చూపిస్తుండు. ఇక్కడ కూడా ఫామ్లో ఉన్నాడు, కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేసిండు. అండ్ శశాంక్ సింగ్ క్యామియో రోల్ ప్లే చేస్తాడు అని ఖచ్చితంగా చెప్పినట్టుగానే చేసిండు. ప్రభు సిమ్రాన్ సింగ్ గురించి మాట్లాడుకున్నాం. మ్యాక్స్వెల్ గురించి ఒక మాట చెప్పి మనం ఇక మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం. మ్యాక్స్వెల్ ఎల్బిడబ్ల్యూ కాలేదు. యాక్చువల్లీ రివ్యూ పెట్టుకుంటే అయిపోయేది. ఎల్బిడబ్ల్యూ అయిందని చెప్పి అనగానే శ్రేయస్ అయ్యర్ కూడా రివ్యూకి అడగలేదు. లేదంటే రివ్యూకి అడిగితే మనోడు ఉంటే తన కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని మన బీస్ట్ పర్ఫార్మెన్స్ని చూసేటోళ్ళం. మిస్ అయినామని చెప్పాలి. మ్యాక్స్వెల్ మంచి ఫామ్లో ఉన్నాడు అని అనిపించింది. ఎందుకంటే బౌలింగ్లో తన స్టైల్లో బౌలింగ్ చేసి రన్స్ కూడా కొంచెం తక్కువనే ఇచ్చినట్టే ఇచ్చి మనోడు టక్కన వికెట్ లేపిండు. మంచి ప్రైమ్ టైంలో ప్రైమ్ వికెట్ని గిల్ వికెట్ తీసేసిండు. గిల్ మంచి ఫామ్లోకి వస్తాడు, గట్టిగా చంపిడిచి పెడతాడు అన్న టైంలో గిల్ వికెట్ తీసిండు. వెరీ నైస్ అనిపించింది. అట్నే మంచి ఫీల్డింగ్ కూడా చేసిండు. అవును, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా, శశాంక్ సింగ్ స్ట్రైక్ రేట్ 275 స్ట్రైక్ రేట్ ఉంది. అట్నే శ్రేయస్ అయ్యర్ కూడా 231 స్ట్రైక్ రేట్ తోటి చంపిడిచి పెట్టిండు. అండ్ ప్రియాంష్ ఆర్యా కూడా 209 స్ట్రైక్ రేట్ తోటి చంపిడిచి పెట్టిండు. చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు. ఫస్ట్ టైం ఆడినా కానీ అసలు అంటే కొత్తగా వచ్చిండు ప్రియాంష్ ఆర్యా అనే పర్సన్. ఇంత మహామహులు ఎదురుగా బౌలింగ్ చేస్తున్నారు, తోపులు తురుంఖాన్లు. మరి వాళ్ళ బౌలింగ్లో ఇప్పుడు రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. రషీద్ ఖాన్ ఎట్లాంటి పర్సన్ తెలుసు కదా. నా బౌలింగ్లో అవతలోడు 6 కొట్టిండా, వాడిని నెక్స్ట్ బాల్ అవుట్ చేయకపోతే చూడు, నా బౌలింగ్లో బౌండరీ కొట్టిండా 4 కొట్టిండా, వాని సంగతి చెప్తా చూడు అనే కైండ్ ఆఫ్ ఏదో పగతో బౌలింగ్ వేసినట్టు ఉంటుంది. అద్భుతంగా వికెట్లు తీసుకునే నేచర్. సో రషీద్ ఖాన్ లాంటి బౌలింగ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. సిరాజ్ బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. సరే, ఇక జీటీ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడనే జీటీ బౌలింగ్లో కగిసో రబాడా మనం అనుకున్నట్టుగానే ఎక్స్పెన్సివ్ అయిండు. కొంచెం వికెట్లు తీస్తాడు కానీ ఎక్స్పెన్సివ్ అవుతాడని మనం చెప్పుకున్నాం. సో అదే పాయింట్లో మనోడు 4 ఓవర్లలో 41 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసిండు. ఇక రషీద్ ఖాన్నే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్స్పెన్సివ్ అవుతాడని మనం, అంటే ఇన్ని రన్లు ఇస్తాడని మనం అనుకోలేము అంత దారుణంగా. ఎందుకంటే ఈ టీంకి స్పిన్కి బ్యాక్ బోన్, ఈ టీంకనే కాదు ఆఫ్ఘనిస్తాన్ టీంకి కూడా స్పిన్ బ్యాక్ బోన్. అట్లాంటి రషీద్ ఖాన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిందని చెప్పాలి. ఒక 2 ఓవర్స్ బాగా కంట్రోల్ చేసిండు, 2 ఓవర్స్ మాత్రం సమర్పించేసినట్టుగా అనిపించింది. 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చిండు, ఒకటే వికెట్ తీసిండు. అది కూడా నా బాల్లో 4 కొడతావా నీ సంగతి చెప్తా అని వికెట్ తీసినట్టుగా తీసిండు. దంచి కొడతాడు ఇక అనుకున్నాం కానీ చేయలేకపోయాడు. ఆ తర్వాత మంచి ఎకనామిక్ మెయింటైన్ చేస్తూ వికెట్లు తీసిండు మాత్రం ఒక్క సాయి కిషోర్ అని చెప్పాలి. 4 ఓవర్లు వేసిండు, 30 రన్నులే ఇచ్చిండు, 3 వికెట్లు తీసిండు. పట్ట వేసిండు, మస్తు అనిపించింది.
7.50 ఎకానమీ తోటి సాగింది ఈ మనోడి స్పెల్ అంతా. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ ఎక్స్పెన్సివ్ అయ్యండి మనోడు కూడా. సిరాజ్ వచ్చేసి అంటే సిరాజ్ చాలా బాగా వేస్తాడు బౌలింగ్, అట్నే వేస్తాడేమో అనుకున్నాం కానీ 4 overs 54 రన్లు ఇచ్చిండు. టూ మచ్ ఎక్స్పెన్సివ్. 13.50 ఆ రేంజ్ ఆఫ్ ఎకనామీ ఇచ్చేసిండు, చాలా దారుణంగా అనిపించింది. ఇక ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రసిద్ధి కృష్ణ కూడా 3 overs వేసిండు, 41 రన్లు ఇచ్చిండు, 13.65. ఇక అర్షద్ ఖాన్ అయితే 1 over వేసిండు, 21 రన్లు ఇచ్చిండు. దారుణం అంటే దారుణం. సో అందరు రన్నులు ఇచ్చేసారు. అయితే జీటీ బ్యాటింగ్ వచ్చింది. శుభం గిల్, సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. ఇక్కడ నిజం చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్కి వచ్చిందా రిక్కీ పాంటింగ్ వచ్చిందా థాట్ తెలియదు, కానీ వాళ్ళ గేమ్ ప్లాన్ మనం చూసేటోళ్ళకి అర్థమైంది. అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి గ్రౌండ్ బయట నుండి రిక్కీ పాంటింగ్ చూస్తూ ఉన్నాడు కదా వీళ్ళ కోచ్, పసిగట్టినట్టున్నాడు. పసిగట్టి ఓకే వీళ్ళు ఈ ప్లాన్ తోటి ఉన్నారు అని ఆ ప్లాన్ని ఛేదించే ప్రయత్నం చేసిండు. ఛేదించి సక్సెస్ అయిండు. అదేంటంటే అది శ్రేయస్ అయ్యర్ తాట మరి రిక్కీ పాంటింగ్ తాట మనకు తెలియదు, కానీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత గేమ్ మారింది. మీరు గమనిస్తే ఏమైందంటే ఇక్కడ శుభం గిల్ కానీ శుభాన్ గిల్ కానీ అండ్ సాయి సుదర్శన్ కానీ వీళ్ళ టీం వాళ్ళు అంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ ఏంటంటే నిమ్మలంగా ఆడుకుందాం బై, సైలెంట్గా ఆడదాం, ఒక ఓవర్కి 1-2 బౌండరీలు తీసుకుందాం, సింగిల్స్ తీసుకుందాం, స్ట్రైక్ రొటేట్ చేసుకుందాం. ఒకరు హిట్టింగ్కి పోతే ఒకరు స్ట్రైక్ రొటేట్ చేయడానికి పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళు అదే లెఫ్ట్ రైట్ కాంబినేషన్లు ఉంటాయి వీళ్ళు, ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్లలో వస్తూ ఉంటారు కదా, ఆ టైప్లోనే వచ్చారు. ఫస్ట్ శుభం గిల్ మంచి హిట్టింగ్కి పోవడం మొదలుపెట్టింది, సాయి సుదర్శన్ ఏమో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నాడు. చాలా నీట్గా చేస్తూ పోయారు. పవర్ ప్లే ఎండింగ్ వరకు కూడా అంటే వీళ్ళు బాగా రన్నులు తీయట్లేదు, అటు వాళ్ళు వికెట్ తీయట్లేదు, చాలా క్లాస్గా నీట్గా ఆడుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన రన్ రేట్ కంటే కొంచెం తక్కువ ఉన్నా కానీ అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీ ఓవర్కి వీళ్ళకి ఓవర్ బై ఓవర్ రన్ రేట్ వచ్చేసి 13 ఉందనుకోర్రి, వీళ్ళు 10 మెయింటైన్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఒక 4 ఒక 6 కొడుతున్నారు, మళ్ళీ దగ్గర దాకా పోతున్నారు. 13.5 ఉన్నప్పుడు 12 దాకా పోతున్నారు, ఆగుతున్నారు. అక్కడ ఎదురుగా చూసేటోడికి ఏం కొడుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా గెలవరు అనే సిచ్యువేషన్ పట్టుకుని పోతున్నారు, కానీ స్లోగా చాప కింద నీరు లెక్క రన్నులు పెంచుకుంటూ పోయారు. అది సాయి సుదర్శన్ గేమ్ ప్లే ఎట్లుంటుందో మనకు తెలుసు. సో ఆ స్టైల్లోనే పోతున్నారు, నిమ్మలంగా పోతున్నారు. అదే ప్లాన్లో పోతున్నప్పుడు శుభం గిల్ది వికెట్ వచ్చేసి ఎక్కడంటే కరెక్ట్గా చెప్తా, మనోడు పవర్ ప్లే ఎండింగ్ లాస్ట్ బాల్లో మ్యాక్స్వెల్ ఏం చేసిండంటే శుభం గిల్ వికెట్ తీసిండు. అప్పటిదాకా అట్లా వెళ్ళిపోతూనే ఉంది. అప్పటిదాకా వాళ్ళకి టెన్షన్ లేదు, నిమ్మలంగా పోతురు. శుభం గిల్ 14 balls 33 runs కొట్టిండు, ఒక 2 4 కొట్టిండు, ఒక 3 6 కొట్టిండు, స్ట్రైక్ రేట్ 235 మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోయాడు. చాలా నీట్గా వెళ్ళిపోయాడు అన్నట్టు. ఆ తర్వాత జాస్ బట్లర్ వచ్చిండు 1 downలో. జాస్ బట్లర్ సాయి సుదర్శన్ మళ్ళీ కాంబినేషన్ సెట్ అయింది. జాస్ బట్లర్ కొంచెం సెట్ అయ్యేదాకా నిమ్మలంగా ఆడుతూ ఉంటే జాస్ బట్లర్ స్ట్రైక్ మారుస్తూ ఉంటే సాయి సుదర్శన్ వచ్చి కొంచెం హిట్టింగ్ పోవడం స్టార్ట్ చేసిండు. అంటే మళ్ళీ సేమ్ గేమ్ ప్లాన్, ఒక స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ తోటి వచ్చారు, అట్నే ఆడుకుంటూ పోతున్నారు. హర్షదీప్ బౌలింగ్లో 12th ఓవర్లో సాయి సుదర్శన్ వికెట్ పడ్డది. 12th ఓవర్ దాకా అంటే 6 ఓవర్లకు మళ్ళీ ఇంకొక వికెట్ పడ్డది. సాయి సుదర్శన్ వచ్చేసి 41 balls 74 runs చేసిండు, 180 స్ట్రైక్ రేట్ తోటి. ఒక 5 4లు ఒక 6 6లు కొట్టుకున్నాడు. చాలా మంచి ఇన్నింగ్స్ నడిపించింది. ఇది నడిపించడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ గేమ్ ప్లాన్. 1 second, ఒకరి హిట్టింగ్ పోవాలి, ఒకరు నిమ్మలంగా ఆడుకోవాలి. ఆ గేమ్ ప్లాన్లో ముందరికి పోయారు. ఆ తర్వాత మనోడు పోగానే రూథర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చింది. హైలైట్ ఏంటంటే వీళ్ళేమో వికెట్లు తీస్తలేదు, వాళ్ళేమో రన్లు తీస్తలేదు, నిమ్మలంగా పోతుంది. ఇగో ఇట్లా ఈ కొలగా పోతుంది. వీళ్ళకి రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత ఉంది? 13 ఉంది. వీళ్ళది ఎంత ఉంది? 10 ఉంది. వీళ్ళ రిక్వైర్డ్ రన్ రేట్ నెక్స్ట్ ఓవర్కి ఏమవుతుంది? వీళ్ళకి 12 అయితే సరిపోతుంది. వీళ్ళ రన్ రేట్ ఎంత ఉంటుంది? 11 దాకా ఉంటుంది. ఒకసారి వీళ్ళది 14 రన్ రేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీళ్ళు అట్లా స్లోగా హెచ్చు తగ్గులు అవ్వకుండా అవసరాన్ని బట్టి ఆడుకుంటూ పోతున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి వికెట్స్ చాలా ఉన్నాయి, హిట్టింగ్లో పోదాము, దబడ అని చెప్పి చంపేద్దాం అని చెప్పి వీళ్ళు గట్టిగా ప్లాన్ చేసుకొని ఉన్నారు. సో ఆ స్టైల్లోనే పోతుంది. యాక్చువల్లీ వీళ్ళకి టోటల్ టార్గెట్ 244 ఇచ్చారు కదా, వాళ్ళు ఆ 244 చేసుకోవడానికి దగ్గర దాకా పోయేదాకా నిమ్మలంగానే పోదాము. లాస్ట్లో మనకి వికెట్స్ ఉంటాయి, 7 వికెట్స్ ఉంటాయి, 8 వికెట్స్ ఉంటాయి అనేటప్పుడు నిమ్మలంగా ఆడుకుంటూ పోదాం. లాస్ట్ 5 ఓవర్లు మనకు కావాల్సిన రన్ రేట్ ఎంత? 13 కావాలి, 12 కావాలి, ఇంకేముంది దంచి కొడదాం అన్నట్టు సెన్స్లో ఆలోచించుకొని పెట్టుకున్నట్టున్నారు. అట్నే పోతున్నారు. హిట్టింగ్ చేయడానికి పర్సన్స్ కూడా ఉన్నారు కదా వీళ్ళకి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్. సో పోతూ ఉంటే రూథర్ఫర్డ్ వచ్చిండు. రూథర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిండు. ఆ టైంలో రూథర్ఫర్డ్ ఏమన్నా అసలు ఎంత అంటే యాక్టివ్గా పర్ఫామ్ చేసిండు. అరే అట్లా పాతుకుపోయిండు అనిపించింది. అంటే మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసిండు, బట్టర్తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడిండు. ఒక 2 overs ఒక్కసారిగా మ్యాచ్ పంజాబ్ కింగ్స్ దగ్గర నుంచి వెళ్ళి గుజరాత్ టైటన్స్కి వెళ్ళిపోయింది. కొట్టేస్తారా ఏమన్నారు, ఏ మామూలుగా ఆడుతుర్రా అన్న సెన్స్కి పోయింది కంప్లీట్గా. ఇక అక్కడ ఎవరిని దించినా కానీ ఇంకా కాదు కొట్టేస్తుర్రా బాబు అన్న సెన్స్కి పోయిన తర్వాత అక్కడనే అప్పుడు స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఆ టైంలో వైశాఖ్ విజయ్ కుమార్ అనే బౌలర్ని
కొత్త బౌలర్ని, ఫ్రెష్ బౌలర్ని తీసుకొచ్చి పెట్టారు. మనోడు బౌన్సర్ స్పెషలిస్టు, యార్కర్ స్పెషలిస్టు, మంచి ఫాస్ట్ బౌలింగ్, 145 స్పీడ్, 148 స్పీడ్ తోటి వేస్తున్నాడు. తోపు లెక్కేస్తున్నాడు. బాల్ లైన్ లెంత్ ఎట్లా పడుతుందంటే ఇట్లా చాకు లెక్క వెళ్ళిపోతుంది. అరే గంత దూరం పోతే వైడ్ అనే సిచ్యువేషన్ పోతుంది, వైడ్ కాదు. అరే ఇది నోబ్ అంటే 2 సార్లు రివ్యూ వేరు నోబ్ అని, కానీ 2 సార్లు నోబ్ కాదు, ఎంత తెలుసా, జస్ట్ 1 mm డిఫరెన్స్ తోటి నోబ్ మిస్ అవుతుంది. అట్లా వేస్తుండు లైన్ అండ్ లెంత్. ఎవడైనా షాక్ కావాల్సింది, ఆ రేంజ్ వస్తుంది. వైడ్లు వేస్తుండు, అయినా కానీ పర్లేదు, నువ్వు వేస్తే ఈ వైడ్లు అటే నీకు ఎట్టే ఏముంది అటే అన్నట్టుగా చెప్పి వదిలేసారు. అట్లా శ్రేయస్ అయ్యర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. 3 వైడ్లు వేసినా కానీ ఏం లేదు, వేసుకో, ఎన్ని వైడ్లు వేస్తావు అన్నీ వేసుకో. 3 వైడ్లు ఇచ్చి ఒకటే రన్ ఇచ్చిండు అబ్బా ఆ ఓవర్లో. ఆ రేంజ్లో పర్ఫామ్ చేసిండు అని చెప్పాలి. నిజంగా ఒక నిమిషం అది చెప్తావు. 3 వైడ్లు ఇచ్చి విజయ్ కుమార్ ఒక ఓవర్లో మనోడు వేసిన స్పెల్ చెప్తా. ఒక ఓవర్లో వచ్చేసి 1.11 అంతే, 4 రన్నులు ఇచ్చిండు. ఇంకో ఓవర్లో వచ్చేసి విజయ్ కుమార్ 3 వైడ్లు ఇచ్చిండు, 2 రన్నులు ఇచ్చిండు అంతే. 3 వైడ్లు 2 రన్నులు, అన్ని డాట్లు మిగతాయని. అబ్బా ఏమన్నా కన్ఫ్యూజ్ చేసిండా. ఆ తర్వాత కొంచెం ఒక్క ఓవర్లో కొద్దిగా స్కోర్ ఇచ్చింది, కానీ అయినా కానీ అసలు మనోడు చాలా చాలా క్లాసీ బౌలర్ అబ్బా. అసలు అట్లాంటి బౌలర్స్ వెరీ రేర్. అంటే ఆ లైన్ కానీ, ఆ లైన్ అండ్ లెంత్ అండ్ ఆ ప్లేస్మెంట్ బా నెక్స్ట్ లెవెల్లో వేస్తున్నాడు. అఫ్ కోర్స్ కొత్త బౌలర్ కాబట్టి అవతల దొరకలేదు అనుకో. కొన్ని ఓవర్స్ వేస్తే మనోడి స్టైల్ అర్థమైతే కనుక మనోడు గిట్లు వేస్తాడు, లెగ్ సైడ్ వేస్తాడు, కొంచెం వైడ్ దాకా పోయేటట్టు వేస్తాడు, మనం టెంప్ట్ చేస్తాడు, కొడితే క్యాచ్ పోయేటట్టు చేస్తాడు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి అర్థమైపోతాయి. సో మనోడు మాత్రం చాలా ఇంపాక్ట్ అనిపించింది ఈ మ్యాచ్లో, స్పెషల్ ఈ మ్యాచ్లో. ఇక మనోడిని దించి విజయ్ కుమార్ని దించిన తర్వాత ఒక ఓవర్ మనోడికి, ఆ తర్వాత ఓవర్ మనోడికి ఇచ్చిన తర్వాత ఇంపాక్ట్ దుంపించిండు, ఖతర్నాక్ వేసిండు. బౌండరీలకి, రూథర్ఫర్డ్కి, బట్లర్కి చాలా దూరం చేసి పెట్టిండు. దెబ్బకి 2 ఓవర్లు విజయ్ కుమార్ తోటి వేసిన తర్వాత అసలు అవసరం లేకుండా పోయింది. అంటే గెలవరు అనేది లేదు, గుజరాత్లు గెలుస్తారు అనేది లేదు, పంజాబ్లు గెలవరు అనే పాయింట్ లేదు అనే దగ్గర తీసుకుపోయాడు. ఓవర్ టు ఓవర్ రన్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది, 20 దాకా పోయింది. అసలు ఇంకా ఆదిగా మ్యాచ్ మన చేతుల నుంచి దూరం పోయినట్టుగా అయిపోయింది. అక్కడ కూడా గుంజుకు రావడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని రూథర్ఫర్డ్ ఈ మనోడి బాల్స్కి అంత పిచ్చి అయిపోయాడు. ఆ తర్వాత కొంచెం ఏమంటారు అది, ఆ ఫామ్ అనేది పోయింది దెబ్బ. కానీ ఏం జరుగుతుంది, ఎట్టెత్తండి అక్కడెక్కడ ఎట్ట కొట్టాలయ్యా అనే సెన్స్ పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యింది. ఆ తర్వాత మనోడు మార్క్ వాళ్ళు యాన్సెన్ అని పెడతారు, మార్కో జాన్సన్ మనోడి బౌలింగ్లో రాంగ్ షాట్ కొట్టిండు, అవుట్ అయిపోయిండు. ఆ తర్వాత రూథర్ఫర్డ్ పోయిన తర్వాత రూథర్ఫర్డ్ వచ్చేసి హర్షదీప్కి, బట్లర్ వచ్చేసి జాన్సన్కి దొరికారు, ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత రాహుల్ తివాటి వచ్చింది. రాహుల్ తివాటి హర్షదీప్ బౌలింగ్లో రూథర్ఫర్డ్కి బాల్ వేస్తే రూథర్ఫర్డ్ కొట్టినబట్టి అది ఫింగర్, ఇది చాలా మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్, కానీ చెప్పలేదు. కానీ ఏలుగు దాకిపోయి అక్కడ వికెట్ దాకింది. ఆ టైంలో మనోడు గ్రీస్లో లేడు, బయట ఉన్నాడు. ఎవరు రాహుల్ తివాటి ఒక్క అడుగు ముందంటూ ఉన్నాడు అంతే, మనోడు అవుట్, రన్ అవుట్. అదైతే ఇంత కామెడీగా జరిగిందంటే అంత కామెడీగా జరిగింది. ఆ తర్వాత రూథర్ఫర్డ్ అవుట్, అందరూ అవుట్. ఇక మొత్తం అందరూ గందరగోళం. లాస్ట్కి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేరు. షారుఖ్ ఖాన్ వచ్చిండు, మనోడు కూడా ఒక 6 కొట్టిండు. కానీ అప్పటికి వాళ్ళకి మొత్తం ఓవర్కి ఓవర్ అన్ని 6 కొట్టినా గెలవలేని సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది అన్నట్టు. షారుఖ్ ఖాన్ వచ్చిండు, రాహుల్ తివాటి, తివాటి రన్అట్ అయిపోయిండు. రూథర్ఫర్డ్ ఉన్నాడు. ఇక్కడ షారుఖ్ ఖాన్ వచ్చిండు. షారుఖ్ ఖాన్ అండ్ అర్షద్ ఖాన్ వచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏం కొట్టినా గెలిచే సిచ్యువేషన్ లేదు. 12 రన్ల తేడాతోటి 232 దగ్గర ఓడిచింది ముచ్చట. ఇంకేం చేయడానికి ఓవర్స్ అయిపోయినాయి. కథ ఇంపాక్ట్ ప్లేయర్ చూపించిన ఇంపాక్ట్ తోటి, ఇప్పుడు రూథర్ఫర్డ్ చూపించిన ఇంపాక్ట్ తోటి ఇక్కడ దాకా వీళ్ళు వస్తే, విజయ్ కుమార్ చూపించిన ఇంపాక్ట్ తోటి ఫస్ట్ చేశారు. మొత్తం గతర చేశారు. చాలా మంచి బౌలింగ్ లైనప్ చేసుకున్నారు వీళ్ళు. మంచిగా బౌలింగ్ చేసిరు, రన్స్ రాకుండా చూసుకున్నారు, చాలా కంట్రోల్ చేసిరు అని చెప్పాలి. మరీ ఎక్స్పెన్సివ్ అయిన ఓవర్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఎవరు కూడా యుజ్వేందర్ చాహల్ వేసిన, మ్యాక్స్వెల్ వేసిన, అండ్ విజయ్ కుమార్ వేసిన, స్టోనీస్ ఒకడు కొంచెం కొద్దిగా ఎక్స్పెన్స్ అయిండు. సో అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ వేసి కంట్రోల్ చేసిరు అబ్బా. సో దానివల్లే ఇదంతా సాధ్యమైంది. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ, సెల్ఫ్లెస్నెస్, ఇవన్నీ కూడా కారణం అని చెప్పాలి. చాలా బాగా జరిగింది మ్యాచ్. మీరు చూసిరా, మీకేమనిపించింది? నాకు అనిపించిందా, మీకు అనిపించిందా? అండ్ రేపు జరగబోతున్న మ్యాచ్ గురించి ఆల్రెడీ ప్రివ్యూ అండ్ అనాలిసిస్ వీడియో పెట్టిన, చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబాకే, గుడ్ నైట్.